హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా ప్రీవియస్ వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక కొత్త ట్రావెల్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ నుంచి. చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. ఏమేం క్యాప్చర్ చేస్తాను ఏంటో నాకు ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే ఒక మంచి ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికంటే యూఎస్ వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు పూణేలో ఉన్నాము. పూణే నుంచి ముంబై వెళ్ళాలి. ముంబై టు దోహా ఉంది, దోహా నుంచి న్యూయార్క్ ఉందన్నమాట. సో ఈ యూఎస్ ట్రిప్ 2 వీక్స్ ఉండబోతుంది. చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. ఒక ఫ్యామిలీ వెడ్డింగ్ ఉందన్నమాట, అందుకు వెళ్తున్నాం. అండ్ వేరే ప్లేసెస్ కూడా చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఫస్ట్ నేను పూణే టు న్యూయార్క్ వెళ్ళడం అంతా ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. లగేజ్ అంతా రెడీగా పెట్టుకున్నాం అనమాట. 2 చెక్ ఇన్ బ్యాగ్స్, 2 హ్యాండ్ లగేజెస్ పెట్టుకున్నాము. క్యాబ్ బుక్ చేసుకొని ముంబై వెళ్ళాలి ఇప్పుడు. సో ముంబై వెళ్ళిపోయి మనకి ఇంకా ఇప్పుడు నుంచి 9 to 10 hours టైం ఉంది. ఒక 4-5 hours ముంబై వెళ్ళి ఒక 4 hours ముందే ఎయిర్పోర్ట్కి వెళ్దామని ప్లాన్. ఇప్పుడే ముంబై ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ అయ్యామన్నమాట. దోహాకి ఫ్లైట్ ఉంది. ఇక్కడ చాలా టైం ఉందన్నమాట. సో ఏమన్నా చేద్దాం, అలా అలా తిరుగుతున్నాం. సో ప్రస్తుతానికి ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాం అనమాట. కొంచెం ముందే వచ్చాము, ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్ అని. 3-4 hours ముందే వచ్చామన్నమాట. చెక్ ఇన్ అయిపోయాం. ఊరికే అలా ఇంకా ఫుడ్ షాపింగ్ అలా చూస్తున్నాము. ఇక్కడ నుంచి యాక్చువల్లీ మనది ఖతార్ ఎయిర్వేస్ అనమాట. కాకపోతే ఇది ఐ థింక్ ఇక్కడ నుంచి దోహాకి వాళ్ళకి సమ్ టైఅప్ ఏమో ఇండిగో ఇచ్చారు. అక్కడ నుంచి ఖతార్ ఎయిర్వేస్ ఉంటుందన్నమాట. సో మళ్ళీ దోహాలో ఒక 9 to 10 hours లే ఓవర్ ఉంది. ఇంకా ఇప్పుడు ముంబైలో ఫ్లైట్ ఎక్కేస్తున్నాము. గేట్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక 3.5 to 4 hours ఖతార్. సో అదనమాట నెక్స్ట్. ఖతార్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం అనమాట. ఇక్కడ లే ఓవర్ ఉంది. సో కొంచెంసేపు వెయిట్ చేయాలి. డైరెక్ట్ ఫ్లైట్లో పడుకుంటే బెటర్ అని, ఎందుకంటే ఇక్కడ నుంచి 14 hours. సో ఖతార్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. చాలా బాగుంది యాక్చువల్లీ. అన్నీ పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. సో అలా టైంపాస్ చేస్తున్నా కాసేపు. ఒక కన్ఫ్యూజన్ ఎవరైనా వెళ్ళే వాళ్ళ కోసం చెప్తున్నాను. అంటే మనకి ఖతార్ ఎయిర్వేసే బుక్ చేసుకున్న ఇండిగో ఆపరేటెడ్ వస్తుంది. కానీ అది ఇండిగో ఫ్లైట్ ఎక్కాలి కాబట్టి ఇండిగో కౌంటర్కి వెళ్ళి చెక్ ఇన్ చేస్తున్నాం. మళ్ళీ ఫ్లైట్ ఎయిర్క్రాఫ్ట్ చూస్తే అది ఖతార్దే ఉంటుంది. సో లోపలికి వెళ్ళాక ఖతార్ ఇండిగో మిక్స్ 2 పేపర్స్ అలా 2 లోగోస్ ఉన్నాయన్నమాట. అది కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది. సో బేసిక్లీ జస్ట్ స్టాఫ్ వరకు ఇండిగోతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు అనుకుంటా. సో ఇండిగో కౌంటర్కే వెళ్ళాము. వాళ్ళే చెక్ ఇన్ చేశారు, వాళ్ళే బోర్డింగ్ పాసెస్ ఇచ్చారు. బట్ ఎక్కింది ఖతార్ ఎయిర్వేస్ అనమాట. అది జస్ట్ క్లియర్ చేస్తున్నాను. సో ఇక్కడ కాసేపు ఇంకా టైం పాస్ చేసి న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కాలి. ఫ్యూ అవర్స్ వెయిట్ చేస్తున్నాం అనమాట.
పెడతానే ఉన్నారు, తింటానే ఉన్నాం. చికెన్ అండ్ వెజ్జీస్ అంట. ఫైనలీ ల్యాండెడ్ ఇన్ న్యూయార్క్. సో అదనమాట, ఫైనలీ న్యూయార్క్ రీచ్ అయ్యాము. ఇంకా పాస్పోర్ట్ కంట్రోల్ అంతా అయిపోయింది, బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని వెళ్ళడమే. ఇలా అయింది మా పూణే నుంచి న్యూయార్క్ జర్నీ. చాలా చాలా లాంగ్. ఫైనలీ సేఫ్గా రీచ్ అయ్యామన్నమాట. ఇంకా ఇప్పుడు నుంచి యూఎస్ వ్లాగ్స్ కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ న్యూయార్క్లో ప్లేసెస్ అన్నీ, ఇక్కడ 1.5-2 days ఉంటున్నాం అనమాట, అవన్నీ కవర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.